AP Mega DSC SGT 2025 Online Test Series Program. DSC ఆన్లైన్ రంగంలో ప్రపంచం సృష్టించి 2024 టెట్ ఫలితాలలో స్టేట్ ర్యాంకులతో పాటు టాప్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రత్యేకతలు 35 టెస్టులతో 70 రోజుల ప్రణాళికతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడును. ప్రతి సబ్జెక్ట్ టాపిక్ వైజ్ 20 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. SGT మోడల్లో 5 డివిజన్ టెస్టులు నిర్వహించబడును. 10 గ్రాండ్ టెస్టులు గవర్నమెంట్ వారు నిర్వహించే ప్రశ్నపత్రం మాదిరిగానే 100% బ్లూ ప్రింట్ ఆధారంగా నిర్వహించబడును. ప్రతి పరీక్ష యొక్క వివరణతో కూడిన వీడియోలను అందించబడును. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి DSC అభ్యర్థి నమ్మకం S&S. కాంటాక్ట్ డీటెయిల్స్ 9550483720 and 88394666. Now we are discussing about the divisional test 11. 11వ డివిజనల్ టెస్ట్లో మనం చలనము, దూరాల కొలతలు, విద్యుత్ అనేటువంటి చాప్టర్స్ని కవర్ చేయడం జరిగింది. మరి చలనము, దూరాల కొలతలు, విద్యుత్ సంబంధించి మనం ఒక 16 ప్రశ్నల్ని ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఆ 16 ప్రశ్నలకు సంబంధించినటువంటి కీని, వాటి ఎక్స్ప్లెనేషన్ని, వాటి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాం. సో ముందుగా మొదటి ప్రశ్నలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ముందుగా ఇలా ఇచ్చారు. నిశ్చితం, దాన్ని మనం అసర్షన్ అంటాం. 2 స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఒక రైలుకు 4 గంటలు పట్టింది. అయినా రైలు యొక్క వడి 60 కిలోమీటర్ పర్ గంట. మనం బేసిక్గా ఎలా కనుక్కుంటామంటే, వడి రావాలనుకోండి, వడి అంటే స్పీడ్, వడికి సూత్రం ఏంటంటే దూరం బై కాలం. అప్పుడు దట్ ఈక్వల్ టు దూరం ఎంత అండి, 240 కిలోమీటర్లు 240 బై కిలోమీటర్స్ అనమాట, బై కాలం వచ్చేసి 4 గంటలు, 4 అవర్స్, 4 ఒక్కట్లు 4 ఆరులు, కాబట్టి 60 kmph అంటే 60 కిలోమీటర్ పర్ గంట. ఎస్, వాళ్ళు చెప్పింది కరెక్టే, దిస్ ఈజ్ ట్రూ, ఇది సరైంది. సో వడికి సూత్రం దూరం బై కాలం, దూరం 240 బై కాలం 4 గంటలు, కాబట్టి 4 ఆరులు కాబట్టి 60 వస్తుంది, సరిపోయింది. నెక్స్ట్ కారణం చూద్దాం, రీజన్. ఒక వస్తువు ప్రయాణించిన దూరము మరియు ప్రయాణ కాలాల నిష్పత్తి ఆ వస్తువు యొక్క వడికి సమానం. కరెక్టే, ఇందాక చెప్పాం వడి ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చెప్పామండి, దూరం బై కాలం అన్నాం, దూరం బై కాలం. ఆ లెక్క ప్రకారం వాళ్ళు కూడా అదే అన్నారు, ప్రయాణించిన దూరము మరియు ప్రయాణ కాలంల నిష్పత్తి ఆ వస్తువు యొక్క వడికి సమానం. ఎస్, ఇది కూడా ట్రూనే. కాబట్టి ఏ ఆర్ రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఎందుకంటే ఈ వివరణ ద్వారానే, ఈ సూత్రం ద్వారానే పై దానికి ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఏ ఆర్ రెండు సరైనవి మరియు ఏకు సరైన వివరణ ఆర్ అవుతుంది. ఏకు ఆరు సరైన వివరణ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. రెండు సరైనవి మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఇది ఫస్ట్ క్వశ్చన్ మరియు దానికి సంబంధిత ఆన్సర్. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. రైట్ అండి, జాగ్రత్తగా ఫాలో అవుదాం. ఈ క్రింది వాణిని జతపరచుము. మనం వీటిని జతపరచాల అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. లఘులోలకం యొక్క చలనం. బేసిక్గా లఘులోలకం అంటే ఇలా డోలనాలు చేస్తూ ఉంటుంది. డోలనాలు చేస్తూ ఉన్నప్పుడు దాన్నే కంపన చలనం అంటారు, దాన్నే డోలన చలనం అంటారు, దాన్నే ఆవర్తన చలనం అంటారు. కాబట్టి ఇది ఇచ్చిన దాంట్లో ఆవర్తన చలనం అవుతుంది. కాబట్టి 3. లఘులోలకము ఆవర్తన చలనం చేస్తుంది. ఎందుకు ఆవర్తన అంటే తన గమనాన్ని, తన చలనాన్ని ఇలా పునరావృతం చేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా వస్తువు తన చలనాన్ని రిపీటెడ్గా అలాగే చలిస్తూ ఉంటే, అలాగే కంప్లీట్ చేస్తూ ఉంటే, అంటే పునరావృతం చేస్తూ ఉంటే దాన్ని మనం ఆవర్తన చలనం అంటాం. అంటే ఒకే విధంగా గాన వస్తువు చలిస్తూ ఉంటే అది ఆవర్తన చలనం. నెక్స్ట్ స్పీడోమీటర్.
బైక్ మీద పోయేటప్పుడు, కారులో పోయేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు మనం ఎంత వేగంతో పోతున్నామో మన కళ్ళ ముందే ఒక మీటర్లో కనిపిస్తుంది. ఆ మీటరే స్పీడోమీటర్. ఇది వాహనాలు ప్రయాణించే వేగాన్ని కొలిచే పరికరం కాబట్టి స్పీడోమీటర్తో వేగం కొలుస్తారు. సో ఆప్షన్ 1 వాహనాలు ప్రయాణించే వేగంను కొలిచే పరికరం. ఇక ఓడోమీటర్, అదే స్పీడోమీటర్లోనే కింద మనకు రీడింగ్ ఉంటుంది. ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఎంత దూరం పోయాం, మనం ప్రయాణించిన దూరం ఎంత, అలా వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి వాడేదే ఓడోమీటర్. సో ప్రయాణించిన దూరం కొలిచేది కాబట్టి 5 అవుతుంది. నెక్స్ట్ వన్, స్థిరవడితో చలిస్తున్న వస్తువు యొక్క దూరము కాలం గ్రాఫు ఒక సరళ రేఖ. ఎందుకంటే సపోజ్ మనం ఇలా గ్రాఫ్ తీసుకున్నాం, ఇది x అక్షం అనుకోండి, ఇది y అక్షం అనుకోండి, ఇది మూల బిందువు అనుకోండి. ఇక్కడ దూరం కాలం గ్రాఫ్, ఇక్కడ కాలం తీసుకోవాలి t, ఇక్కడ దూరం తీసుకోవాలి d. సపోజ్ అండి స్థిరవడి అంటే ఒకటే వడి అంటే సమాన కాలాల్లో సమాన దూరాలు పోతుండాల. సమాన కాలాల్లో సమాన దూరాలు సపోజు 2 కిలోమీటర్లకు 2 గంటలకి 20 కిలోమీటర్లు పోయిందనుకో, ఇక్కడ ఉంటుంది పాయింట్. నెక్స్ట్ మళ్ళీ 4 గంటలకి మనకు 40 కిలోమీటర్లు పోయిందనుకో, అప్పుడు ఇక్కడ ఉంటుంది పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ 6 గంటలకి సపోజ్ మనకి 60 కిలోమీటర్లు పోయిందనుకో, ఇక్కడ ఉంటుంది పాయింట్. వాటన్నిటి కలిపితే ఇలా వస్తుంది. ఈ రేఖ ఏ రేఖ అవుతుంది? సరళ రేఖ. అంటే స్థిరవడితో పోతుంది అంటే సమాన కాలాల్లో సమాన దూరాలు ప్రయాణిస్తున్నట్టు. సమాన కాలాల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే అప్పుడు గ్రాఫు సరళ రేఖ వస్తుంది కాబట్టి దీనికి 2. సో ఈ ఆప్షన్స్ ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఏకి 3 ఉండాలి, రైట్. తర్వాత బీకేమో 1 ఉండాలి, ఎస్ ఈ రెండిట్లో ఉంది. సికేమో 5 ఉండాలి, డీకేమో 2 ఉండాలి. సో ఆన్సర్ ఇది అవుతుంది. 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏకు 3, అలాగే బీకి 1, సికి 5, డీకి 2. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? విచ్ ఈస్ ద కరెక్ట్ వన్? సరి అయింది చూడాలి. త్వరణం యొక్క SI ప్రమాణం మీటర్/సెకండ్. తప్పండి, ఫాల్స్. ఎందుకంటే త్వరణానికి ప్రమాణం మీటర్/సెకండ్² అండి. మీటర్/సెకండ్². వారు సెకండ్ ఇచ్చారు కాబట్టి తప్పది. సెకండ్² అయితే కరెక్ట్. ఇక స్వేచ్ఛ పతన వస్తువు యొక్క చలనం అసమత్వరణ చలనం. ఇది కూడా ఫాల్స్ అండి. ఎందుకంటే స్వేచ్ఛగా కిందికి పడేటప్పుడు అండి దాని మీద గురుత్వ త్వరణం పనిచేస్తుంది. ఆ గురుత్వ త్వరణం అనేది సమత్వరణం అవుతుంది కానీ అసమత్వరణం కాదు. అంటే దాని మీద పనిచేసే త్వరణము ఒక పద్ధతి ప్రకారం అంటే కిందికి వచ్చేటప్పుడు వేగం క్రమంగా పెరుగుతుంది, పైకి పోయేటప్పుడు వేగం క్రమంగా తగ్గుతుంది. పైకి పోయేటప్పుడు వేగం క్రమంగా తగ్గినా, కిందికి వచ్చేటప్పుడు వేగం క్రమంగా పెరిగినా దాన్ని సమత్వరణం అనాలి. అంటే గురుత్వ త్వరణం అనేది ఒక సమత్వరణం, కానీ వాళ్ళు ఏమన్నారు? అసమత్వరణం అన్నారు. కాబట్టి దట్ ఈస్ ద ఫాల్స్. మరొకసారి చెప్తున్నా, ఏదైనా వస్తువు స్వేచ్ఛగా కిందికి పడినా, నిట్టనిలుగా పైకి విసిరినా అప్పుడు దాని వేగంలో మార్పు ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. పెరిగినా ఒక ఆర్డర్లో పెరుగుతుంది, పైకి పోయేటప్పుడు తగ్గినా ఒక ఆర్డర్లో తగ్గుతుంది. అప్పుడు దాన్ని సమత్వరణం అంటాం. ఆ సమత్వరణం ఉంటే గురుత్వ త్వరణం కాస్త సమత్వరణం అవుతుంది. కానీ వీళ్ళు ఏమన్నారు? అసమత్వరణం అన్నారు. కాబట్టి తప్పది. నెక్స్ట్ అండి, ఏకాంక కాలంలో ఒక వస్తువు యొక్క వేగంలో మార్పు రేటును ద్రవ్యవేగం అంటారు. దిస్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే వేగంలో మార్పు రేటును త్వరణం అంటారు. మనకు తెలుసు త్వరణం A = ఫార్ములా V-U/T. అంటే వేగంలో మార్పు రేటు, వేగంలో మార్పు V-U రేటు కాబట్టి /T. సో వేగంలో మార్పు రేటును త్వరణం అనాల, కానీ వాళ్ళు ఏమన్నారు? ద్రవ్యవేగం అన్నారు. సో ఫాల్స్. కాబట్టి సరైనది ఏది అంటే అన్ని ఫాల్సే ఉన్నాయి కాబట్టి ఏది కాదు, ఏది సరైనది కాదు, ఏది కాదు. దిస్ ఈస్ ద ఆన్సర్. 4వది ఆన్సర్. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. ఈ క్రింద ప్రవచనాలను పరిశీలించండి. రైట్ అండి. ఫస్ట్ వన్, ఒక వస్తువు యొక్క తొలి స్థానం నుండి తుది స్థానానికి
కొలవబడిన అతి తక్కువ దూరంను స్థానభ్రంశం అంటారు. కరెక్టే అండి. సపోజ్ ఇది ఏ అనే బిందువు అనుకోండి, ఇది బి అనే బిందువు అనుకోండి. ఈ రెండింటి మధ్యలో ఉండే కనిష్ట దూరాన్నే స్థానభ్రంశం అంటారు. సో దిస్ ఈజ్ ట్రూ, ఇది ఒప్పు. నెక్స్ట్ వన్, రెండు బిందువుల మధ్య ఉండే కనిష్ట దూరాన్నే స్థానభ్రంశం అంటారు. నెక్స్ట్ వన్, అసమచలనంలో ఉన్న వస్తువుల యొక్క వడిని సరాసరి వడి పరంగా వివరిస్తారు. కరెక్ట్. ఎందుకంటే ఒక వస్తువు ఒక చోట ఎక్కువ వేగంతో ఒక చోట తక్కువ వేగంతో ప్రయాణిస్తుండొచ్చు. అప్పుడు ఎక్కువ తక్కువ వేగాలు పోతున్నప్పుడు, అంటే ఒక చోట ఎక్కువ వేగంతో ఒక చోట తక్కువ వేగంతో పోతున్నప్పుడు ఆ సరాసరి వడి లెక్కిస్తే ఇక్కడి నుంచి అక్కడికి సగటున ఎంత వడితో ప్రయాణించినామో తెలిసిపోతుంది. ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తుంటాం, ఒక చోట ఫాస్ట్గా వెళ్తాం, ఒక చోట స్లోగా వెళ్తాం. అప్పుడు మొత్తం మీద అక్కడికి పోవడానికి ఎన్ని గంటల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించడం తెలియాలంటే మొత్తం దూరం బై మొత్తం కాలం, అప్పుడు సరాసరి వడి వచ్చినట్లు. అలా సమచలనం కాకుండా అసమచలనంతో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వడిని సరాసరి వడి పరంగా వివరిస్తారు. కరెక్ట్ అది. నెక్స్ట్ అండి, వక్రరేఖ పొడవును కొలవడానికి దారంను ఉపయోగిస్తారు. కరెక్టే అండి. సపోజ్ ఇలా వక్రరేఖ ఉందనుకోండి, ఆ వక్రం వెంబడి స్కేల్ పెట్టి కొలవలేం కాబట్టి అలాంటి వక్రాల యొక్క పొడవును దారంతో కొలుస్తారు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. కరెక్ట్. నెక్స్ట్ వన్, నేలపై దొర్లుతున్న బంతి రేఖీయ మరియు భ్రమణ చలనాలను కలిగి ఉంటుంది. కరెక్టే అండి. క్రికెట్ బంతి నేల మీద దొల్లుకుంటూ పోతున్నప్పుడు అది ముందుకెళ్తుంది కాబట్టి రేఖీయ చలనం ఉన్నట్టు, దొల్లుతుంది కాబట్టి భ్రమణ చలనం ఉన్నట్టు. సో నేల మీద ముందుకెళ్తుంది అది రేఖీయ, దొల్లుతూ వెళ్తుంది భ్రమణ, రెండు ఉన్నాయి కాబట్టి రేఖీయ భ్రమణ రెండు చలనాలు ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ అండి, కుట్టు మిషన్లోని సూది యొక్క చలనం డోలన చలనం. కరెక్టే. ఎందుకంటే కుట్టు మిషన్లో సూది కిందికి పైకి వచ్చిపోతూ ఉంటుందండి, కాబట్టి అది డోలనాలు చేస్తుంది కాబట్టి డోలన చలనం. ట్రూ. కాబట్టి ప్రవచనాలు చూస్తే ఏది తప్పు ఏవి కరెక్ట్ అంటే ABCDE అన్నీ సరైనవే. సో ఆన్సర్ ఈజ్ 3. ABCDEలు అన్నీ సరైనవి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి ఏమన్నారో. ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిని చూద్దాం. నెంబర్ 1, ఏ బల్బులో కాంతినిచ్చే భాగం ఫిలమెంటు. కరెక్టే. సో బల్బులో కాంతి ఎక్కడ విడుదలవుతుందంటే ఫిలమెంట్ దగ్గర. ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ వన్, విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ విద్యుత్ ఘటం యొక్క రుణ ధ్రువం నుండి ధన ధ్రువంకు ఉంటుంది. ఫాల్స్. ఎప్పుడు కూడా కరెంటు ప్లస్ నుంచి మైనస్ పోతుంది, అంటే ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి కరెంటు ప్రయాణిస్తుంది. కానీ వీళ్ళేమన్నారు, రుణ ధ్రువం నుండి ధన ధ్రువానికి అన్నారు, కాబట్టి దట్ ఈస్ ఫాల్స్. మానవ శరీరం ఒక విద్యుత్ బంధకం. ఫాల్స్. ఎందుకంటే మనకు కరెంట్ షాక్ తగులుతుంది, అంటే మన దేహం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది, కాబట్టి మానవ శరీరం విద్యుత్ వాహకం అవుతుందే కానీ విద్యుత్ బంధకం కాదు. సో దట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, అల్యూమినియం ఒక విద్యుత్ వాహక పదార్థం. ట్రూ. ఎందుకంటే అల్యూమినియం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది, అల్యూమినియం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది కాబట్టి అది ఒక విద్యుత్ వాహకమే. నెక్స్ట్ అండి, ఒక విద్యుత్ ఘటం రెండు ధ్రువాలను కలిగి ఉంటుంది. ట్రూ. ఎందుకంటే విద్యుత్ ఘటం అనేటువంటి దానికి, సపోజ్ ఘటం అంటే ఇటు రాస్తాం, దీనికి పొడవైన గీత ప్లస్ అయితే పొట్టి గీత మైనస్, కాబట్టి ఘటానికి రెండు ధ్రువాలు ఉంటాయి. సో ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు సరైన సమాధానం ఇప్పుడు చూడండి, ఏ కరెక్టు, డి కరెక్టు, ఈ కరెక్టు. ADE కరెక్ట్ అండి. ADEలు సరైనవి, BCలు తప్పు. సో ఆన్సర్ 2 అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ 2. ADEలు సరైనవి. ఇదిగోండి, ఏ తర్వాత డి తర్వాత ఈ, ADEలు సరైనవి, BCలు రెండు తప్పు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మనం జాగ్రత్తగా ఫాలో అవుదాం. ఈ క్రింది వాటిని జతపరచుము అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్, విద్యుత్ ఇస్త్రీ పెట్టెలోని ఎలిమెంట్. ఇస్త్రీ పెట్టెలో మనం
కింది భాగంలో వేడెక్కుతుంది. ఆ వేడెక్కే భాగాన్నే ఎలిమెంట్ అంటారు. ఆ ఎలిమెంట్ బేసిక్గా నిక్రోమ్తో వేస్తారు కాబట్టి 3 నిక్రోమ్. సో ఎలిమెంటు ఇస్త్రీపేటలో దేంతో వేస్తారు? నిక్రోమ్. నెక్స్ట్ అండి, విద్యుత్ ఉపకరణాల ధృవీకరణ భరోసా గుర్తు. అంటే మన మార్కెట్లో ఎన్నో రకాల పరికరాలు ఉంటాయి, కానీ మనం స్టాండర్డ్గా ఉన్నటువంటి పరికరాన్ని కొంటాం. ఆ స్టాండర్డ్ దాని మీద ఏ మార్కు ఉంటుంది? ISI మార్కు. కాబట్టి మనకు భరోసా కలిగించే గుర్తు ISI, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే భారతదేశము మన ప్రమాణాలు పాటించే వస్తువుల మీద, భారతదేశానికంటూ కొన్ని ప్రమాణాలు ఉంటాయి, పలానా వస్తువు పలానా విధంగా ఉండాలని చెప్పి. ఆ ప్రమాణాలు పాటించే పరిశ్రమలకి ISI గుర్తును కేటాయిస్తుంది. ఆ ISI గుర్తు ఉన్నటువంటి పరికరం మనకు మన్నికగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. మరి ISI మార్కు విద్యుత్ ఉపకరణాల ధృవీకరణకు భరోసా గుర్తు అన్నమాట. నెక్స్ట్, విద్యుత్ పొయ్యి పనిచేసే సూత్రం. ఇది విద్యుత్ వల్ల కలిగే ఉష్ణ ఫలితం వల్ల పనిచేస్తుంది. ఎందుకంటే పొయ్యి అంటేనే అర్థము వేడెక్కడం అని, వేడెక్కే చోట ఉష్ణ ఫలితం ఉన్నట్టు. కాకపోతే విద్యుత్తును పంపినప్పుడు ఇది వేడెక్కుతుంది కాబట్టి అది విద్యుత్ పొయ్యి. కాబట్టి విద్యుత్ వల్ల కలిగే ఉష్ణ ఫలితానికి ఉదాహరణ. నెక్స్ట్ అండి, వలయాల్లో ఓవర్లోడ్ కారణం ఏంటంటే లఘు వలయం. దాన్ని మనం షార్ట్ సర్క్యూట్ అంటాం. షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు తద్వారా ఓవర్లోడ్ జరిగి మొత్తం విద్యుత్ వలయమే కాలిపోతుంది, విద్యుత్ తీగలు కాలిపోతాయి. దీనికి కారణం లఘు వలయం. షార్ట్ సర్క్యూట్ని తెలుగులో లఘు వలయం అంటారు. మరి ఈ ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. ఏకి 3 ఉండాలి, నెక్స్ట్ బికి 6 ఉండాలి, సికి 2 ఉండాలి, డికి 1 ఉండాలి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఏకి 3, బికి 6, సికి 2, డికి 1. రైట్ అండి. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఫాలో కావాలి. ఈ క్రింది వాన్ని జతపరచుము. ఇవి కూడా జతపరిచేవే. స్వేదన జలం అంటే స్వచ్ఛమైన నీరు. ఇది అతమ విద్యుత్ వాహకం, అంటే దీని గుండా విద్యుత్ సరిగా ప్రవహించదు. సార్ స్వేదన జలం అంటే మనం తాగే నీళ్ళ? కాదండి. నీళ్లు వేడి చేసినప్పుడు ఆవిరి వస్తుంది, ఆవిరిని చల్లారిస్తే స్వేదన జలం వస్తుంది. ముఖ్యంగా పిల్లలకి సిరపు తాపేటప్పుడు అక్కడ మార్కెట్లో పొడి అమ్ముతారు బాటిల్, దాంట్లో వాటర్ కలపమని వాటర్ బాటిల్ వాళ్ళే ఇస్తారు. ఆ పొడిలో కలిపే వాటర్ బాటిలే డిస్టిల్ వాటర్, దాన్ని స్వేదన జలం అంటాం. అది స్వచ్ఛమైన నీరు, దాంట్లో విద్యుత్ ప్రసరించదు, అందుకే అది అతమ విద్యుత్ వాహకం. నెక్స్ట్ వన్, క్షయానికి గురికాని లోహం అంటే తుప్పు పట్టకుండా ఉండే లోహం క్రోమియం అండి. అందుకే అండి మనం సైకిల్ హ్యాండిల్ కానీ, గ్యాస్ బర్నర్లు కానీ, కొలాయిలు కానీ ఇవన్నీ కూడా క్రోమియంతో పూత పూస్తారు. క్రోమియంతో పూత పూసిన వస్తువులు తుప్పు పట్టవు, అంటే క్షయానికి గురికావు. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహ టెస్టర్. ఇప్పుడు కరెంటు ప్రవహిస్తుందా లేదా టెస్ట్ చేయడానికి టెస్టర్ వాడతాం. ఆ టెస్టర్లో మనకు బల్బు వెలుగుతుంది. అది ఏ బల్బు అంటే LED బల్బు. సో టెస్టర్లో ఉండే బల్బు ఏదంటే LED. నెక్స్ట్ వన్, విద్యుత్ రసాయన ఫలితాల్లో సాధారణ అనువర్తనం. ఇది ఎలక్ట్రోప్లేటింగ్. మనకు తెలుసండి, తక్కువ ఖరీదున్న లోహం మీద ఎక్కువ ఖరీదున్న లోహంతో పూత పూస్తారు. ఇప్పుడు ఇత్తడి మీద బంగారు పూత వేయడం, రాగి మీద బంగారు పూత వేయడం, అదే ఎలక్ట్రోప్లేటింగ్. లేదా బేసిక్గా మనం ఆ ఇనుము తుప్పు పట్టకుండా జింకుతో పూత పూస్తారు, అదే గ్యాల్వనైజేషన్. ఇనుము తుప్పు పట్టకుండా నికెల్తో పూత పూస్తారు, ఇనుము తుప్పు పట్టకుండా క్రోమియంతో పూత పూస్తారు. అక్కడ ఆ పూత పూయడాన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. అలా ఒక లోహం మీద ఇంకో లోహంతో పూత పూస్తే అది రసాయన ఫలితం. సో ఇప్పుడు చూద్దాం. సో ఏకి 6, సో చాలా ఉన్నాయి. నెక్స్ట్ బికి 3, బికి 3. నెక్స్ట్ సికి 5, డికి 1. సో ఆన్సర్ ఈస్ 4th వన్. ఇది ఆన్సర్. ఏకి 6, బికి 3, సికి 5, తర్వాత డికి 1. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఏమి ఇచ్చారు చూడండి. రైట్ అండి, ఈ క్రింది వాన్లో సరైనది ఏది? ఇప్పుడు 1 kWh ఈక్వల్ టు, kWh అంటే కిలో వాట్ అవర్,
కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. అది కరెక్టేనా అంటే చూద్దాం. ముందు చూడండి, కేడబ్ల్యూహెచ్ తీసుకోండి. కేడబ్ల్యూహెచ్ అంటే ఏంటి? కిలో వాట్ అవర్. చూద్దాం. కిలో అంటే ఎంత? 1000 వాట్లు. కిలో వాట్ అంటే 1000 వాట్లు ఇంటూ అవర్. అవర్ అంటే ఏంటంటే, అవర్ అంటే గంట. గంటకి ఎన్ని సెకండ్లు? 3600, 3600 సెకండ్స్. దట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం రాయొచ్చు? 36 ఇంటూ 10 పవర్, ఇవి 3 అవి 2 5, 10⁵ వాట్ సెకండ్స్ రాయొచ్చు. కానీ దీన్ని ఇలా రాద్దాం, 3.6 ఇంటూ 10⁶. ఎందుకంటే ఇక్కడ పాయింట్ పెడితే ఇంకో 10 పెంచుకోవచ్చు. అప్పుడు ఎలాగూ ఇక్కడ ఒకవేళ 10తో మల్టిప్లై చేస్తే 36 అవుతుంది, ఒక 0 తగ్గుతుంది. అట్లా ఇంకా వాట్ సెకండ్ ఏమంటాం అంటే జౌల్ అంటాం. ఎట్లా సార్ అంటే, యాక్చువల్గా వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. వాట్ అంటే జౌల్ పర్ సెకండ్ ఇంటూ సెకండ్. సెకండ్ ఏమవుతుంది? క్యాన్సిల్. కాబట్టి 3.6 ఇంటూ 10⁶ జౌల్స్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇది సరైనది. మరొకసారి చూడండి, కిలో వాట్ అవర్. కిలో వాట్ అంటే 1000 వాట్లు. అవర్ అంటే 3600 సెకండ్లు. అప్పుడు ఇక్కడ 36 ఉంది, ఇవి 3 సున్నాలు, ఇవి 2 సున్నాలు, 10⁵. దీన్ని ఇక్కడ పాయింట్ పెట్టాలంటే ఒక 0 పెంచుకోవాలి. 3.6 ఇంటూ 10⁶. ఈ వాట్ సెకండ్ని మనం జౌల్ అంటాం. ఎందుకంటే వాట్ అంటే జౌల్ పర్ సెకండ్, అప్పుడు ఇంటూ సెకండ్ క్యాన్సిల్, జౌల్. సో దట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ ప్రమాణం వోల్టు. తప్పది. ఎందుకంటే విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం యాంపియర్. నెక్స్ట్, విద్యుత్ శక్తికి వాణిజ్య ప్రమాణం ఓం మీటర్. తప్పు. ఎందుకంటే విద్యుత్ శక్తిని మనం కేడబ్ల్యూహెచ్లో కొలుస్తాం. కేడబ్ల్యూహెచ్ అంటే ఏంటి? కిలో వాట్ అవర్. నెక్స్ట్, 12 వోల్టుల పొటెన్షియల్ భేదం గల 2 బిందువుల మధ్య 2 కూలంల ఆవేశాన్ని కదిలించుటకు జరగవలసిన పని 48 జౌళ్ళు. 12 వోల్టుల పొటెన్షియల్ భేదం అంటే వోల్టేజ్ ఇచ్చారు, V = 12 వోల్టులు. 2 బిందువుల మధ్య 2 కూలంల ఆవేశాన్ని కదిలించడానికి, ఆవేశం అంటే Q = 2 కూలంలు ఇచ్చారు. 12 వోల్టుల పొటెన్షియల్ భేదం గల 2 బిందువుల మధ్య 2 కూలంల ఆవేశాన్ని కదిలించడానికి జరగవలసిన పని అంటే W ఇచ్చారు. W = 48 జౌలు ఇచ్చారు. ఇది కరెక్ట్ అంటే చూద్దాం. పని W = సూత్రం VQ అండి. ఎందుకంటే పొటెన్షియల్ V = ఫార్ములా W/Q. పొటెన్షియల్ V = W/Q. అప్పుడు అడ్డగుణకారం చేస్తే W = ఏమవుతుంది? VQ. దట్ ఈక్వల్ టు V అంటే ఎంత? 12, Q అంటే ఎంత? 2, 12 ఎంత? 24 జౌలు. కానీ వాళ్ళు ఏమి ఇచ్చారు? 48 ఇచ్చారు. అంటే 12 వోల్టుల బ్యాటరీ 2 కూలంల ఆవేశం కదిలించడానికి 24 జౌళ్ళ పని చాలు. కానీ వాళ్ళు 48 జౌళ్ళని ఇచ్చారు. సో ఇట్ ఈస్ రాంగ్. సో సరైనది ఒకటి. సో ఆన్సర్ ఏది అంటే ఇది. క్రింది వానిలో సరైనది 1. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాన్ని జతపరచండి. రైట్ అండి. సెకండ్లో 1 మిలియన్ వంతు. సెకండ్లో మిలియన్ వంతుని ఏమంటామంటే మనం మైక్రో సెకండ్ అంటాం. ఎందుకంటే మిలియన్ అంటే 10 లక్షలు, 1/10 lakhs. ఒకటి మొత్తం 6 సున్నాలు ఉంటాయి. 1 2 3 4 5 6. ఇది మిలియన్ అంటే, ఇది సెకండ్ అనుకోండి. సెకండ్లో మిలియన్ వంతు. అప్పుడు 1/ ఇది 10⁶ రాయొచ్చు. 10⁶ సెకండ్స్. కిందలో 10⁶ పైకి వస్తే 10⁻⁻6 సెకండ్స్. దాన్ని మనం మైక్రో అంటాం. కాబట్టి సెకండ్లో మిలియన్ వంతును ఏమంటామంటే మైక్రో అంటాం. కాబట్టి ఇది 1. నెక్స్ట్, సెకండ్లో బిలియన్ వంతును. బిలియన్ అంటే 100 కోట్లు. సపోజ్ 1/9 సున్నాలు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 3 7 8 9. సెకండ్లో బిలియన్. బిలియన్ అంటే 100 కోట్లు. 100 కోట్లు 9 సున్నాలు ఉంటాయి. దట్ ఈక్వల్ టు 1/10⁹ సెకండ్స్. దాన్నే 10⁻⁻9 సెకండ్స్ అంటాం. 10⁻�9ని మనం నానో అంటాం. నానో. కాబట్టి సెకండ్లో బిలియన్ వంతు ఏమవుతుందంటే నానో సెకండ్. మరొకసారి చెప్తున్నా, మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి 10 లక్షల్లో 6 సున్నాలు ఉంటాయి కాబట్టి కింద 10⁻6 రాస్తాం. ఆ 10⁻6 పైకి వస్తే 10⁻⁻6 అవుద్ది. 10⁻⁻6ని మనం మైక్రో అంటాం.
ఇక బిలియన్ వంతు, బిలియన్ అంటే ఎంత అంటే 100 కోట్లు, 100 కోట్లు అంటే 9 సున్నాలు ఉంటాయి కాబట్టి 10⁻9 రాయొచ్చు. కిందలో 10⁻9 పైకి వస్తే 10⁻−9, దాన్నే నానో అంటాం. నెక్స్ట్ అండి, సాధారణ ఆరోగ్యవంతమైన పెద్దల నాడి ఒక నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఆరోగ్యవంతమైన మానవుని హృదయం, ఆరోగ్యవంతమైన మానవుని గుండె నిమిషానికి సరిగ్గా 72 సార్లు కొట్టుకుంటుంది. సో ఇవి ఆన్సర్లు. సో ఏకి 1 ఉండాలా, బికి 3 ఉండాలా, సికి 5 ఉండాలా. సో ఆన్సర్ 4th వన్, ఏ 1, బి 3, సి 5. దట్ ఈస్ ద ఆన్సర్. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రైట్ అండి, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. క్రింది వాణిలో సరికానిది ఏది? సరికానిది ఏది? సరైనది కాదు, సరికాంది. ముందు చూద్దాం. దూరము ఈక్వల్ టు వడి ఇంటూ కాలం. మనకు తెలుసండి, బేసిక్గా వడి ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంటంటే దూరం బై కాలం, దూరం బై కాలం. అప్పుడు మనకు దూరం కావాలనుకోండి, దూరం ఈజ్ ఈక్వల్ టు, ఇది కావాలంటే ఈ రెండు అడ్డగుణకారం చేయాలి కాబట్టి వడి ఇంటూ కాలం. సో దూరానికి సూత్రం వడి ఇంటూ కాలం. సో వాళ్ళు చెప్పింది కరెక్టే. సో ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ అండి, వాహనాల వేగాన్ని ఓడోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఫాల్స్. ఎందుకంటే వాహనాల వేగాన్ని కొలిచేది స్పీడోమీటర్, కానీ వాళ్ళు ఓడోమీటర్ అన్నారు. నెక్స్ట్ వన్, వాహనాలు ప్రయాణించే దూరాన్ని స్పీడోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. ఫాల్స్. ఎందుకంటే వాహనాలు ప్రయాణించే దూరాన్ని మనం ఓడోమీటర్తో కొలుస్తాం. సో ఇక్కడ సరికానివి ఈ రెండు, బీసీలు రెండు సరికావు. వాళ్ళు అడిగింది అదే. సో బి మరియు సి మాత్రమే. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏ కరెక్ట్ కాబట్టి అది సరైంది. సరికానిది ఏది అన్నారు కాబట్టి సరికానివి రెండు, బి మరియు సి ఈ రెండు మాత్రమే సరికావు. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ప్రశ్నలోకి పోతున్నాం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఏది సరైందో చెప్పాలి. లఘులోలకంలోని లోహపు గోళాన్ని లోలకం యొక్క బాబ్ అంటారు. కరెక్టే. సపోజ్ అండి, లఘులోలకం ఇలా ఉన్నప్పుడు దానికి ఒక గోళం వేలాడదీస్తారు. ఆ గోళం వేలాడదీసిన తర్వాత అది అటు ఇటు డోలనాలు చేస్తుంది. ఆ దాన్నే మనం ఏమంటాం అంటే బాబ్ అంటాం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, ముందుకు వెనకకు కదిలే లోలకం యొక్క చలనం డోలాయమాన చలనం. కరెక్టే. ఇది ఒకవైపు లాగు వదిలిపెడితే అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా, అటు ఇటు కదులుతూ ఉంటుంది కాబట్టి ఆ చలనాన్ని ఏమంటాం? డోలాయమాన చలనం అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ, కరెక్టే. నెక్స్ట్ అండి, లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టు కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అంటే ఈ లఘులోలకం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తే, ఇక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తే ఒక డోలనం పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుందో దాన్ని డోలనావర్తన కాలం అంటారు. సో ట్రూ. ఏవి సరైనవి అంటే 3 సరైనవే. సో కరెక్ట్ ఆన్సర్ దిస్ వన్. సరి అయినవి ఏ, బి మరియు సి. ఏ, బి మరియు సి 3 కూడా సరైనవే. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అండి, జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? సరైనది కాదు, సరికానిది ఏది చూద్దాం. లఘులోలకం యొక్క లోలక డోలనావర్తన కాలాన్ని సాధారణంగా స్టాప్ వాచ్తో కొలుస్తారు. కరెక్టే. ఇట్లా లఘులోలకం ఇట్లా డోలనాలు చేస్తున్నప్పుడు ఒక్కొక్క డోలనానికి ఎంతకాలం పట్టిందో స్టాప్ వాచ్తో కనుక్కుంటారు. సో ఇట్ ఈస్ ట్రూ, నిజమే. నెక్స్ట్, కాలానికి ప్రాథమిక ప్రమాణం సంవత్సరం. తప్పు, ఫాల్స్. ఎందుకంటే కాలానికి ప్రాథమిక ప్రమాణం సెకండ్, కానీ వాళ్ళు సంవత్సరం అన్నారు కాబట్టి అది ఫాల్స్. కాలానికి అతిపెద్ద ప్రమాణం గంట. తప్పండి, ఫాల్స్. ఎందుకంటే అతిపెద్ద ప్రమాణం గంట ఏంది? గంట కంటే పెద్దవి రోజులు ఉన్నాయి, రోజు కంటే పెద్దవి నెలలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి, తర్వాత దశాబ్దాలు, శతాబ్దాలు, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి పెద్ద ప్రమాణం గంట అని తప్పు. సో సరికానిది 2 ఉన్నాయి. సరికాని అంటే ఫాల్స్, బి మరియు సి. సో బి మరియు సి మాత్రమే. సో ఆన్సర్ దిస్ వన్.
సరైనది ఏది అంటే ఏ అవుతుండే, కానీ క్వశ్చన్ సరికాంది ఏది అన్నారు. సరికాన్వి ఈ రెండు, బి మరియు సి. నెక్స్ట్ అండి, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిని జతపరచండి. జతపరచాల, మనం జాగ్రత్తగా జతపరుద్దాం. ఈ సింబల్ ఒక పెద్ద గీత ఒక చిన్న గీత ఉంటే అది బ్యాటరీ అండి, మనకు తెలుసు. యాక్చువల్గా బ్యాటరీ అనేది మనకు తెలుసు, ఘటం వేరు బ్యాటరీ వేరు. ఒక ప్లస్ ఒక మైనస్ ఇలా సపోజ్ అండి ఇలా ఉందనుకోండి, ప్లస్ మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ మాత్రమే ఉంటే దానికి ఘటం, సెల్ అంటాం. సో ఇది ఘటం, విద్యుత్ ఘటం 4. నెక్స్ట్, ఇది తెరచి ఉంచిన కీ, అంటే స్విచ్ తెరచి ఉన్న స్థితి. ఇది మూస్తే విద్యుత్ ప్రవహిస్తుంది, తెరిస్తే విద్యుత్ ప్రవహించదు. కాబట్టి ఇది తెరచి ఉంచిన స్థితి, స్విచ్ తెరచి ఉన్న స్థితి 5. నెక్స్ట్, ఇది బ్యాటరీ. ఎందుకంటే ఒకటి కన్నా ఎక్కువ ఘటాలు శ్రేణిలో కలిపితే, ఒకటి కన్నా ఎక్కువ ఘటాలు శ్రేణిలో కలిపితే బ్యాటరీ తయారవుతుంది. సో సింగిల్గా ఉంటే ఘటం, ఎక్కువ ఘటాలు కలిసి ఉంటే అదే బ్యాటరీ. సో ఘటాల సంయోగం వల్ల, ఘటాలు కలపడం వలన బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి మనకు తెలుసు విద్యుత్ బల్బు 3. ఇక నెక్స్ట్, ఇది మూసి ఉంచినటువంటి స్థితి, స్విచ్ మూసి ఉన్న స్థితి. తెరిస్తే ఇట్లా ఉంటుంది ఓపెన్గా, మూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఏకి 4 ఉండాలి, బికి 5 ఉండాలి, సికి 1 ఉండాలి, డికి 3 ఉండాలి, ఈకి 2 ఉండాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెకండ్ వన్. ఏకి 4, బికి 5, సికి 1, డికి 3, ఈకి 2. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ అండి. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఈ క్రింది వానిలో ఎలిమెంటును కలిగి ఉండనిది ఏది? ఎలిమెంట్ అంటే వేడెక్కేది. సో విద్యుత్తును పంపినప్పుడు వేడెక్కేదాన్ని ఎలిమెంట్ అంటాం. మరి ఎలిమెంట్ దేంట్లో ఉండదు అంటున్నారు, చూద్దాం. ఇప్పుడు గీజర్ ఉంది, గీజర్లో ఉంటుంది, ఎందుకంటే గీజర్ వేడెక్కాల, కాబట్టి ఎలిమెంట్ ఉండాల్సిందే. విద్యుత్ కెటిల్ ఇందులో కూడా ఉండాల్సిందే, ఎందుకంటే కెటిల్ కూడా వేడెక్కాలి. హెయిర్ డ్రయర్, మన ఆడవాళ్ళు హెయిర్ని డ్రై చేసుకుంటారు ఇట్లా, హెయిర్ ముందుకు వేసుకొని ఇట్లా, కాబట్టి హెయిర్ డ్రయర్లో కూడా మనకు ఉండాలి ఏది? ఎలిమెంట్. ఇమ్మర్షన్ హీటర్, ఇమ్మర్షన్ హీటర్ అంటే నీళ్ళు కాచుకుంటాం, నీళ్ళు వేడెక్కేటువంటి హీటరే, నీళ్ళను వేడి చేసే హీటరే ఇమ్మర్షన్ హీటర్, దాంట్లో కూడా ఎలిమెంట్ ఉండాలి. కాబట్టి అన్నిట్లో ఉండాలి. కాబట్టి కలిగి ఉండనిది ఏది అన్నాడు, కాబట్టి ఏది కాదు. సో ఆన్సర్ ఇది. ఒక్కటన్నా ఉండింటే దాని పేరు చెబుదాం, కానీ అన్నిట్లో ఉంటుంది. కాబట్టి ఎలిమెంట్ కలిగి ఉండనిది ఏది లేదు అక్కడ, అన్నీ కలిగి ఉండేది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వానిలో థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క ఆవిష్కరణ కాండేది? థామస్ ఆల్వా ఎడిసన్ దేన్ని కనుక్కోలేదు. దీంట్లో గ్రామ్ఫోన్ రికార్డు కనుక్కున్నాడు ఆయన, మోషన్ పిక్చర్ కెమెరా కనుక్కున్నాడు. మోషన్ పిక్చర్ కెమెరా ఈజ్ నథింగ్ బట్ సినిమా ప్రొజెక్టర్. సో సినిమా ప్రొజెక్టర్ని కనుక్కున్నాడు. కార్బన్ ట్రాన్స్మిటర్ కనుక్కున్నాడు. ఈ 3 కనుక్కున్నాడు. కాబట్టి ఆవిష్కరణ కాంది ఏది అంటే ఇక్కడ కూడా ఆన్సరు ఏది కాదు. కనుక్కోంది ఏది అంటే అన్నీ కనుక్కున్నాడు, కాబట్టి ఆడు ఇచ్చిన దాంట్లో ఏది కాదు. ఆ 3 ఆయనే కనుక్కున్నాడు, కాబట్టి కనుక్కోంది ఏది అంటే ఏది కాదు. అలాగా. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 104 అకార్డింగ్ టు అవర్ నెంబర్. ఓకే అండి. ఫ్లోరోసెంట్ బల్బులు మరియు సిఎఫ్ఎల్లు విష స్వభావం కలిగిన అధిక పాదరస ఆవిరిని కలిగి ఉంటాయి. ఎస్ కరెక్టే, వాటిలో పాదరసం ఆవిరి ఉంటుంది. ఎస్ ట్రూ. విద్యుత్ బల్బులోని ఫిలమెంటు అత్యల్ప ఉష్ణోగ్రతలకే వేడెక్కి వెలగడం ప్రారంభిస్తుంది. ఫిలమెంటు అంత తొందరగా వేడెక్కదండి, అత్యల్ప ఉష్ణోగ్రతలకు కాదు, అత్యధిక ఉష్ణోగ్రతలకే వేడెక్కి వెలగడం ఆరంభిస్తుంది. కాబట్టి మనకు దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ కూడా వెళ్దాం. ఒక తీగ ద్వారా ఎంత అధిక విద్యుత్ ప్రవహించినప్పటికీ ఆ తీగ కరగదు, తెగదు. తప్పు. ఇది ఫాల్సే, ఇది ఫాల్సే. ఎందుకు సార్ అంటే చూద్దాం. విద్యుత్ బల్బులో ఫిలమెంటు అత్యల్ప ఉష్ణోగ్రతలకే వేడెక్కి వెలగడం ప్రారంభిస్తుందనే తప్పు. ఎందుకంటే ఫిలమెంటు ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడెక్కుతుంది, అప్పుడే కాంతి వస్తుంది.
నెక్స్ట్, ఒక తీగ ద్వారా ఎంత అధిక విద్యుత్ ప్రవహించినప్పటికీ ఆ తీగ కరగదు, తెగదు. తప్పు. ఎందుకంటే ఎక్కువ విద్యుత్ వచ్చినప్పుడు ఎక్కువ ఉష్ణం వస్తుంది. ఎక్కువ ఉష్ణం వస్తే ఆటోమేటిక్ కరుగుతుంది, కరిగితే తెగుతుంది. కాబట్టి అది కూడా తప్పు. పైవన్యు సరైనది ఏది అంటే ఒకటే సరైనది. సో ఆన్సరు ఇది ఒక్కటే. పైవన్యు అన్నికి ఇవి కూడా సరైనవి ఉంటే అది కూడా సరైనది చెప్పుదు. ఈ రెండు తప్పు కాబట్టి ఇదొక్కటే కరెక్ట్. కాబట్టి సరైనది ఏది అంటే అదే. ఏపీడీఎస్సీ ఎస్జీ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డైలీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, డైలీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఎన్ని సార్లు అయినా ఎప్పుడైనా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ కేవలం 3,999 రూపాయలకే ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నారు విత్ 9 బుక్స్ ఫ్రీ ప్యాకేజ్ తో. ఏపీడీఎస్సీ ఎస్జీటీ 2025 అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం 2,999 రూపాయలకి వితౌట్ బుక్స్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు 6 నెలల వ్యాలిడిటీతో. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్సు కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 2499 కి 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 2,499 రూపాయలకి 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు. ఆచార్య మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ అభ్యర్థుల కోసం 40 days ప్లాన్ తో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 999 రూపాయలకే ఈ ప్యాకేజ్ అందిస్తున్నారు. ఏపీడీఎస్సీ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం ఆర్యభట్ట 0 to హీరో మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించారు. ఈ ప్యాకేజ్ మొత్తం కేవలం 999 రూపాయలకి అందిస్తున్నారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే త్వరపడండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం బాహుబలి టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని 90 రోజుల ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. కేవలం 999 రూపీస్ కే 4 months వ్యాలిడిటీతో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందిస్తున్నారు. ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి హ్యాపీగా.